పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర ఆగమన కాలం. పరిశుద్ధ ఆగమన కాలానికి ఏ రీతిగా సిద్ధపాటు చేయాలి? మొదటగా ఆధ్యాత్మికంగా మనమందరము కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన రాక కొరకై ఆనందముతో ఎదురు చూడాలి. కోయిల వసంతం కోసం ఎదురు చూసినట్లు, తల్లి బిడ్డ కొరకు ఎదురు చూసినట్లు, ఎండిన ఎడారి వర్షపు చినుకుల కొరకు ఎదురు చూసినట్లు, నెమలి కారు మేఘాల కొరకు ఎదురు చూసినట్లు, మనమందరము కూడా క్రీస్తు ఆగమనకై మనము ఎదురు చూస్తున్నాము. ఇమ్మానుయేలుగా ఆయన రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము. ఈ ఆగమన కాలంలో నీవు నేను ఏ రీతిగా సిద్ధపడాలి అని చూసినట్లయితే, మొదటగా యెషయా ప్రవక్త చెబుతున్నాడు, మనలను ఓదార్చువాడు, మనతో ఉండువాడు ఇమ్మానుయేలు రాబోతున్నాడని. ఆయన ముందుగానే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల క్రితమే తన దివ్య దర్శనంలో, ఇదిగో కన్యక గర్భాన్ని ధరించబోయి బిడ్డను కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినని తన దివ్య దర్శనము ద్వారా యెషయా ప్రవక్త ముందుగానే క్రీస్తు ఆగమనాన్ని మనందరికీ తెలియజేస్తున్నాడు. ఇక ఇర్మియా ప్రవక్త చూసినట్లయితే, ఇదిగో దావీదు వంశము నుండి నీతి అని చిగురు జన్మించబోతుంది అని ఆ ఇమ్మానుయేలు గురించి ముందుగానే ప్రవచించి ఉన్నాడు. ప్రియులారా, దావీదు వంశము నుండి వస్తున్న నీతి గల కొమ్మగా ఆయన్ని అభివర్ణిస్తూ చెబుతున్నాడు. ఇక మీకా ప్రవక్త చూసినట్లయితే ఆ ఇమ్మానుయేలు కోసం ఆయన నిజమైన కాపరి రాబోతున్నాడు, మనందరి జీవితాలను కూడా సురక్షితంగా చూడబోతున్నాడని మీకా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ప్రియులారా, సో ఈ పరిశుద్ధమైన ఆగమన కాలంలో మనమందరము కూడా ఆధ్యాత్మిక సిద్ధపాటు, ఆనందంతో ప్రభు రాక కొరకు ఎదురు చూడాలని తల్లి శ్రీ సభ మన నుండి ఆశిస్తుంది. ఈ ఆగమన కాలంలో మనం ఏమి చెయ్యాలి అని మనం చూసినట్లయితే, పరిశీలించుకున్నట్లయితే, మొదటగా దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆయన రాక కొరకు మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి. ఏ రీతిగా సంసిద్ధపరచుకోవాలి అంటే, యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా ఆయన రాక కొరకై కొండలు లోయలు సమము చేయబడతాయని. కాబట్టి ప్రియులారా, కొండలు లోయలు సమము చేయడం అంటే ఏంటండి అంటే, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న రకరకాల భేదాలను ప్రభు రాకముందే నీవు నేను సిద్ధపాటు చేయాలి. మనలో ఉన్న అరమరికలు, విభేదాలు ఇవన్నీ కూడా తొలగించుకుంటూ ఇమ్మానుయేలు రాక కొరకై నీవు నేను మనమందరం ఎదురు చూడాలి. ఇక దేవుని యొక్క బిడ్డలుగా ఏ రీతిగా ఆ ఇమ్మానుయేలు రాకకై ఎదురు చూడాలి అంటే, మొదటగా నీవు నేను కూడా ఆ ఇమ్మానుయేలుని మన హృదయాలలోనికి ఆహ్వానించడానికి ఏ రీతిగా సిద్ధపడుతున్నామో, ఆ ఇమ్మానుయేలు నీ హృదయంలోనికి రావాలి అంటే మొదట నీ హృదయాన్ని ఖాళీ చెయ్యాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఖాళీ చేస్తావో ఇమ్మానుయేలు నీ హృదయంలోనికి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంటాడు. ఏంటి ఖాళీ చెయ్యాలి అంటే, పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమే, జారత్వము, అపవిత్రత,
కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, త్రాగుబోతుదనము, విందులు, వినోదాలు, ఇవన్నిటి నుండి హృదయాన్ని ఖాళీ చేయాలి. ఏ రీతిగా ఆగమన కాలంలో సిద్ధపడాలంటే మనలను మనం పవిత్రపరుచుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ, ప్రతిరోజు దైవ వాక్యాన్ని చదువుతూ మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అందుకే ఆగమన కాలంలో నిన్ను నన్ను ఏమని ఆహ్వానిస్తుందంటే, పవిత్రమైన బిడ్డలుగా మీరు తయారవ్వండి, ఎందుకంటే పవిత్రుడైన బాలుడు రాబోతున్నాడు అని. ఇక ఈ ఆగమన కాలంలో మనం చేయవలసింది ఏంటంటే, మన లోపాలు మనం సరిచూసుకుంటూ, మన లోపాలు మనం సరిదిద్దుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడాలని ప్రార్థనాపూర్వకంగా అడుగడుగున ముందుకు సాగిపోవాలి. అందుకే మెలకువ కలిగి ప్రార్థించండి. పునీత పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో సదా ప్రార్థింపుడు అని చెప్తున్నాడు. కావున ప్రియులారా, ఈ పవిత్ర ఆగమన కాలంలో ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనలో గడపడానికి సమయాన్ని కేటాయించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపాటు అవ్వాలి. మనలోకి మనం తొంగి చూసుకోవాలి. నాలోనికి ప్రభు రావడానికి నేను ఏ రీతిగా సిద్ధపడుతున్నాను? నా తోటి సోదరులను క్షమించగలుగుతున్నానా? నా తోటి సోదరులతో సఖ్యతగా ఉండగలుగుతున్నానా? నేను ఇతరులలో ప్రభువును చూడగలుగుతున్నానా? అందుకే మదర్ తెరేసా అంటారు, ఈ కుష్ఠరోగుల్లో ప్రతి ఒక్కరిలో నేను యేసుక్రీస్తుని చూడగలుగుచున్నానని. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ పవిత్ర ఆగమన కాలంలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి, పరిశుద్ధతో ముందుకు సాగాలి. మనం చిన్న చిన్న త్యాగ క్రియలు చేసుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రభుకి తగిన సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగిపోయి ప్రభు బిడ్డలుగా తయారవ్వాలి. అందుకే ఈ పవిత్రమైన కాలంలో ఆగమన కాలం ఏమని చెప్తుందంటే, మెలకువ కలిగి ఉండండి. ప్రభు యొక్క ఆశీర్వాదాలు అందుకోవడానికి ఇమ్మానుయేలు మీ మధ్యలో జన్మించబోతున్నాడని ఈ రీతిగా సిద్ధపడాలి. ఇక మంచి పాప సంకీర్తన చేసి మనము పవిత్రమైన ఆగమన కాలాన్ని ప్రారంభించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.